హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మమతా కిచెన్. హాయ్ అందరికీ, బాగున్నారు అందరూ? మేము కూడా చాలా బాగున్నాం. అయితే ఈరోజు హోటల్ స్టైల్లో దూది పేడ చేసుకుందాము. ఈ వీడియోస్ చివరి వరకు చూడండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మమతా కిచెన్. ఇప్పుడు మనం దూది పేడ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ఇప్పుడు మనము స్టవ్ వెలిగించి స్టవ్ పైన కడాయి పెట్టుకోవాలి. ఇలా కడాయి పెట్టుకొని ఇట్లా మన నాన్ స్టిక్దే పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనము ఒక 2 చెంచాలు నెయ్యి వేసుకుందాం. సేమ్ హోటల్ స్టైల్నే ఉంటుంది, సూపర్ టేస్ట్ ఉంటుంది. ఊకే హోటల్కి వెళ్ళి తెచ్చుకోకుండా. ఇప్పుడు ఇందులోకి పాలు పోసుకుందాము, ఒక 1/2 కప్పు. తర్వాత పాల పౌడర్ వేసుకుందాం, కప్పున్నర. తర్వాత చక్కెర పౌడర్ వేసుకుందాం. మనము ఎక్కువ స్వీట్ తినాలనుకుంటే ఎక్కువ వేసుకోరు, లేదంటే తక్కువ వేసుకోరు. వీటిని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఉండ లేకుండా మంచిగా కలుపుకోవాలి. ఉండలు ఉంటే స్వీట్ అనేది మంచిగా రాదు, పేడ అన్నది. మనకు ఉండ లేకుండా కలుపుకోవాలి మంచిగా. ఇట్లా మీరు సాఫ్ట్గా అయ్యేదాకా కలుపుకోవాలి. మంచిగా ఉంటాయి, టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది. పిల్లలు ఎప్పుడన్నా అడిగితే ఇట్లా చేసి ఇవ్వాలి. మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినా కానీ ఏదైనా పండుగలు అయితే ఇట్లా మనం ఇంట్లోనే రెడీ చేసుకోవాలి. బయటకు వెళ్ళి తెచ్చుకోకుండా ఎక్కువ మనం ఇంట్లోనే చేసుకుంటే సరిపోతుంది మంచిగా. ఇప్పుడు ఇది మంచిగా కలుపుకుందాం, ఉండ లేకుండా కలుపుకుందాం. ఇప్పుడు ఇది మంచిగా దగ్గరికి అయింది, చూసారా? మంచిగా ఇట్లా మనం ఊకే కలుపుతూనే ఉండాలి, లేకపోతే గడ్డ గడ్డ మాడిపోతుంది అడుగున. ఇట్లా ఊకే కలుపుతూనే ఉండాలి. ఇది లేకపోతే అంత మంచిగా రాదు. పాల పేడ అన్నది మనకు మాడిపోతే ఎంత మాడు ఉంటుంది, మంచిగా ఉండదు, టేస్ట్ అనేది మంచిగా ఉండదు. ఇట్లా ఊకే కలుపుతూనే ఉండాలి. ఇది ఇంకొంచెం దగ్గర పడాలి, కొంచెం పలసనే ఉన్నది చూసారా? ఇంకా కొంచెం దగ్గర పడితే మనకి పాలకోవ అన్నది మంచిగా వస్తుంది. ఇది ఒక 2 నిమిషాలు మంచిగా ఉడకనిద్దాం. ఇప్పుడు ఇది అయింది మంచిగా, చూసారా? మనకి మంచిగా దగ్గరికి వచ్చింది. ఇది కొంచెం అంటుకుంటుంది, ఏం కాదు, మనకు చల్లారితే మంచిగా వస్తాయి. ఇప్పుడు ఇది మనము వేరే గిన్నెలోకి తీసుకుందాం. తీసుకొని కొంచెం చల్లారాలి. కొంచెం చల్లారితే మనకి పాలకోవ అనేది దూది పేడ అనేది మంచిగా చేసుకోవచ్చు. సార్ మర్చిపోయింది నేను దూది పేడ అని. ఇప్పుడు ఇది మనం ఒక గిన్నెలోకి తీసుకుందాం. దూది పేడ మంచిగా చల్లారింది చూసారా? నేను మళ్ళీ కొంచెం నెయ్యి పోసిన, మనకి ఇట్లా మంచిగా ముద్దలు మంచిగా కట్టుతుందని. ఇప్పుడు మనం కొంచెం అంత చెంచాతో తీసుకుంటే మనకి ఇట్లా పేడ అనేది మంచిగా కట్టుకోవచ్చు అన్నట్టు. ఇట్లా కాలుతుంది కదా, కొంచెం వేడి మిన్నే కట్టుకోవాలి. చూసారా? ఇట్లా మనము ఇది కొంచెం కాలుతుంది కాబట్టి కట్టరాదు, లేకపోతే చల్లారితే గట్టిగా అవుతుంది, మనకి పేడ అన్నది మంచిగా రాదన్నట్టు. ఇట్లా రౌండ్గా మనకి ఇట్లా రౌండ్గా చేసుకోవాలి. ఇప్పుడు ఇది మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇట్లనే చెంచాతో తీసుకుంటూ చేసుకోవాలి, ఎందుకంటే వేడి ఉంటుంది కదా, మనకి చేయరాదు. సూపర్ టేస్ట్ ఉంటుంది పేడ అన్నది. ఇది దూది పేడ మనకి ఎప్పుడన్నా చేసుకోవాలనిపిస్తే ఇంట్లోనే చేసుకోరు, బయటకు వెళ్ళి తెచ్చుకోకూరి. కాకపోతే ఈ మిల్క్ పౌడర్ అనేది కొంచెం ఎక్కువ తీసుకుంటే మనకి ఎక్కువ అవుతాయి అన్నట్టు. ఓకే, బయటకు వెళ్ళి తెచ్చుకుంటే వాళ్ళు ఎట్లా చేస్తారో ఇలా చేస్తారో మనకు తెలియదు కదా. మనకు పిల్లలకు కూడా మంచిగా, ఆరోగ్యానికి కూడా మంచిది. ఇట్లనే మన దగ్గర ఉన్న పిండి అంతా ఇట్లా లడ్డులా చేసి పెట్టుకుందాం. మన దగ్గర ఉన్న పిండి అంతా ఇట్లా పేడలాగా ఒత్తుకోవాలి. చూసారా మంచిగా హోటల్ స్టైల్ ఎలా వచ్చినాయో? ఇప్పుడు దీని మీద మనం గార్నిష్ కోసం బాదం పలుకులు ఇట్లా చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. మన ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు. మన దాన్ని ఏమంటారు, ఫ్రూట్ ఉంటుంది కదా, అది పెట్టుకోవచ్చు. జీడి పలుకులు పెట్టుకోవచ్చు, బాదం పలుకులు పెట్టుకోవచ్చు, మన ఇష్టం. ఇక ఇట్లా పైన ఇట్లా ఒక్కొక్కటి మంచిగా ఇట్లా పెట్టుకోవాలి. చూసారా మన దూది పేడ ఇలా వచ్చిందా? చూసారా మంచిగా వచ్చింది కదా? గార్నిష్ మంచిగా చేసుకున్నాం కదా. ఇదే స్టైల్లో చేసుకోరి, ఇదే పద్ధతిలో నేను చెప్పిన కొలతలతో కొద్దిగా చేసుకోరి, మంచిగా వస్తాయి. మనము కరెక్ట్ కొలతలు చేసుకుంటే ఏదైనా మనకు మంచిగా వస్తాయి. ఇక మనం కొలతలతో కాకుండా అట్లా ఇట్లా చేసుకుంటాం అనుకో, మంచిగా రాకపోతే అవి ఆమె చెప్పిన తీరు రాలేదని మీరు అనుకోవచ్చు. నేను చెప్పిన కొలతలతో చేసుకోండి, బాగా వస్తుంది. అంతే అండి, ఎంతో రుచికరమైన టేస్ట్ అయిన దూది పేడ రెడీ అయిందండి. మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మమతా కిచెన్.